నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్‌రాజ్. ప్రతిరోజు గూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో, మన భవిష్యత్తుకి చాలా చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం గదా! అయితే మొన్నటి నుంచి గూడా ప్రతి ఒక్క రాశి వారికి మనం ఒక మంత్ర స్థాపన అనేది ఇంట్లో చేయిస్తున్నాం. సో, చాలామంది డౌట్ ఏంటంటే దీనివల్ల జరిగే లాభాలేంటి గురుగారు అంటే, లాభాల కన్నా ఫస్ట్ ఒకటి ఆలోచించండి. ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకునే ఒక మంత్రాన్ని మనం స్థాపన చేసినప్పుడు, మీ ఇంటి మీద ఏదైనా నరదృష్టి ఉన్నా, ఏదన్నా నెగటివిటీ ఉన్నా సరే గాని అది క్లీన్ అయిపోతుంది. ప్రతిరోజు మనం మంత్రోచ్చారణ చేయడం వల్ల, ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది మనకు అట్రాక్ట్ కాదు. మీ పిల్లలకి గావచ్చు, మీకు గావచ్చు, మీ అన్నదమ్ములకు గావచ్చు అదొక రక్షలాగా పనిచేస్తుంది. కాబట్టి అది స్థాపన చేసుకోవటం వల్ల ఇల్లు శుద్ధి జరుగుతుంది. ఇల్లు శుద్ధి ఉంటే మీరు శుద్ధి ఉంటారు. మీరు శుద్ధి ఉంటే ప్రతి పనిలో సక్సెస్. సక్సెస్ వచ్చిందా డబ్బొస్తది. డబ్బొస్తే అప్పులు తీరుతాయి. కాబట్టి మీరు కూడా ఈ మంత్ర స్థాపన చేసిన తర్వాత మీరు అది ఆలోచనలోకి తేండి. ఆ ఊహ అనేది నాకు జరుగుతుంది పక్కా 100% చెప్పారు గురువుగారు నేను చేస్తున్నా నాకు జరుగుతుంది. ఆ మైండ్ సెట్ అట్లా ఉంచుకోండి. ఆ యొక్క ఆలోచన ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారు గదా! వారి యొక్క ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు చేసుకోవాలి. సో, ఫస్ట్ టైమ్ చేసేటప్పుడు మంచిగా స్నానం చేసేటప్పుడు ఏంటంటే కొంచెం పచ్చిపాలు, పసుపు వేసుకొని స్నానం చేయండి. తలరా స్నానం చేయండి. అలాగే ఏదైనా లైట్ కలర్ బట్టలేసుకోండి. అలాగే ఇది డైరెక్షన్ ఏంటంటే నార్త్ ఫేసింగ్ కూర్చోవాలి. మంచిగా భోజపత్రం ముందు పెట్టుకోండి. బ్లూ కలర్ పెన్ ముందు పెట్టుకోండి. మంచి మంత్రాన్ని 21 సార్లు లోపల అనుకోండి. అనుకున్న తర్వాత ఆ యొక్క భోజపత్రం మీద 1, 2, 3 టైమ్స్ ఈ మంత్రాన్ని రాయండి. రాసిన తర్వాత మంచిగా దానికి చందనము, దానికి అత్తరు పూయండి. నేను మంత్రం చెప్తాను నోట్ చేసుకోండి. కుంభరాశి వారికి ఓం హ్రీం ఐం క్లీం శ్రీం. ఓం హ్రీం ఐం క్లీం శ్రీం. ఓం హ్రీం ఐం క్లీం శ్రీం. ఈ యొక్క మంత్రాన్ని 21 టైమ్స్ మనసులో అనుకోండి. భోజపత్రం మీద రాయండి. మంచిగా గంధము, అత్తరు సమర్పించండి. మంచి మనసులోని కోరిక కోరుకొని ఒక ఒక భోజపత్రంలో ఏంటంటే ఒక దాల్చిన చెక్క ముక్క పెట్టండి. పర్టిక్యులర్ రూ. 5 కాయిన్ పెట్టండి. ఆ కాయిన్‌కి మంచిగా అత్తరు పూయండి. దాన్ని మంచిగా కట్టేయండి. కట్టేసి దాన్ని ఏదైనా జిప్‌లాక్ కవర్‌లో పెట్టి మీరు లాకర్‌లో పెట్టుకోండి. ఇంకోటి చిన్నదొస్తది గదా! అది మీరు మంచిగా లామినేషన్ చేయించుకొని మీ పర్స్‌లో పెట్టుకోండి. లేదు మీ పర్స్ మెయింటైన్ చేయమంటే ఏదైనా బ్యాగ్ మెయింటైన్ చేసి బ్యాగ్‌లో పెట్టుకోండి. లేదు బిజినెస్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళు కూడా పర్స్ మెయింటైన్ చేయమంటే వాళ్ళు క్యాష్ కౌంటర్‌లో పెట్టుకోండి. లేదు మీ పర్స్ వాడతాం సార్ అంటే పర్స్‌లో పెట్టుకోండి. ఈ యొక్క ఆహ్, మ మంత్రస్థాపన జరిగిన తర్వాత కుంభరాశి వారు ప్రతినిత్యం కూడా పాలకూర, క్యారెట్ ఈ 2 ఐటెమ్స్ కొంచెం గోమాత పెట్టండి. మీకు కుదిరినప్పుడల్లా పెడుతూ ఉండండి. తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేవి మనకు కనపడతాయి. ఇంకోటేంటంటే ఇవాళ మనం చెప్పే ఆస్ట్రో వాస్తు జాగ్రత్త ఏంటంటే చాలామంది బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయటం. అంటే వినటం గూడా మనకొక అది గూడా ఒక దరిద్రమే. ఇక నీ నోటితోటి ఎళ్తుందంటే దానికన్నా పెద్ద నెగటివిటీ ఏది లేదు. ఎందుకంటే వాణికారకుడు బృహస్పతి. వాణికారకుడు. అలాగే ఈ బృహస్పతిని మనం అడ్డమైన మాటలు ఈ మాటలు ఎదుటి వ్యక్తిని అనటం అనేది చాలా నీ జూపిటర్‌ని, నీ కేతువుని అంటే నీ గురువు, నీ కేతువుని నువ్వు డిస్టర్బ్ జేసుకుంటున్నావు. కాబట్టి ఎదుటి వ్యక్తి గురించి ఎప్పుడు గాని నెగెటివ్ మాట్లాడటం బంద్ జెయి. ఆ నెగెటివ్ మాట్లాడటము, లేదనుకుంటేనేమో తిట్టటము, అడ్డమైన లాంగ్వేజ్ యూజ్ చేయటము. ఇది చాలా నేను ఎక్కడెక్కడో వింటుంటా గదా! వెళ్తుంటాం గదా! మనం. ఏదన్నా షూటింగ్‌కెళ్తున్నప్పుడు, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు, వాడు ఊరికనే గలీజ్ మాటలు మాట్లాడటం. నేనైతే అట్లాంటి ప్లేసెస్ ఉండను గూడా ఉండ. అట్లాంటిది ఎక్కడున్నా నేను లేసొచ్చేస్తా. వినటం గూడా మనకి మంచిది గాదు. కాబట్టి మీరు గూడా కంట్రోల్ యువర్ ఆహ్, వర్డ్స్ అన్నమాట. మనం ఏం మాట్లాడుతున్నాము, ఎవరి గురించో మనకెందుకు జెప్పు. మన పని మనం జేసుకున్నామా, మనదేదో మనం జూసుకున్నామా సాలు. ఎవడి గురించి మాట్లాడి మన నోరు ఖరాబ్ జేసుకొని, వేస్ట్‌గా మనం మన గురువుని, కేతువుని దెబ్బ తీసుకోవటం మంచిది గాదు. కాబట్టి కొంచెం నా ఈ గలీజ్ మాటలు మాట్లాడటం కొంచెం ఆపగలిగితే చాలా మంచిది. మీ గురువు, కేతు బలపడతారు. వారు బలంగున్నారు అంటే ప్రతి పనిలో సక్సెస్ అనేది తోడవుతుంది. కాబట్టి కుంభరాశి వారి మంత్రస్థాపన చేసుకొని లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను.